సిద్దిపేట జిల్లా కేంద్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ రౌడీలు మరోసారి అల్జడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేట వస్తున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు గ్యాంగ్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. గులాబీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే మైనంపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడం పట్ల రైతు లోకం బగ్గుమంటోంది. మైనంపల్లి ర్యాలీకి ఎలా అనుమతిస్తారని నిలదీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు అలజడి సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. జనజీవనానికి ఇబ్బంది కలిగేలా కాంగ్రెస్ వికృత చేష్టలున్నాయని సిద్దిపేట వాసులు ఫైర్ అవుతున్నారు. సిద్దిపేటలో మరోసారి అలజడి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందజేస్తారు. రంగాచారి, మమత, సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉన్నది. కొద్దిసేపటి క్రితమే మైనంపల్లి హనుమంతరావు పెద్ద ఎత్తున తన అనుచరగణంతో అట్లాగే హైదరాబాద్ కు సంబంధించిన కొంతమంది గూండాలను వెంటబెట్టుకుని సిద్దిపేటకు పెద్ద ఎత్తున కాన్వాయ్తో రావడం జరిగింది. పొన్నాల చౌరస్తా వద్ద ఆయన రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి టౌన్ లోకి వచ్చాడు. ఒకవైపు బీజేఆర్ చౌరస్తా నుంచి ఇటు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ కు తరలి రావడం కోసం ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆయన కొడుకు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తన అనుచరగణంతో పోలీసులను తోసుకొని క్యాంప్ ఆఫీస్ వైపు రావడం కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడికి వచ్చి అలజడి సృష్టించాలని, క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రకారం రావడానికి ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి పోలీసులు ఆయన ప్రయత్నాన్ని నిలువరించి మరోవైపు మళ్లించడంతో కొంత టెన్షన్ వాతావరణం తాత్కాలికంగా తగ్గింది. ప్రస్తుతం వాళ్ళ ర్యాలీ సిద్దిపేటలో కొనసాగుతుంది. సిద్దిపేట నుంచి పాత బస్టాండ్ వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 3-4 రోజుల క్రితమే వీళ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం ఇది. మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం మేరకు సిద్దిపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు సంబంధించిన నాయకులతో రైతు రుణమాఫీకి సంబంధించి ఎట్లా జరిగింది, గ్రామాల్లో పరిస్థితి ఏమిటి అనే విషయాల మీద, భవిష్యత్తులో కార్యాచరణ ఎట్లా ఉండవో చేయాలనే విషయాల మీద బీఆర్ఎస్ పార్టీ ఒక సమావేశాన్ని హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసుకున్నది. ప్రస్తుతం ఆ క్యాంప్ ఆఫీస్ లో ఆ సమావేశం కొనసాగుతుంది. ముఖ్య నాయకులు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు చాలా మంది ఈ సమావేశంలో మాట్లాడారు. అటు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అట్లాగే దేవి ప్రసాద్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. సిద్దిపేటకు సంబంధించిన ముఖ్య నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ, అట్లాగే ఇంకా చాలా మంది ముఖ్య నాయకులు చాలా మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టుగా మనకు ఉంది. ఇంకా చాలా మంది కార్యకర్తలు, నాయకులు కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. ఒకవైపు సమావేశం కోసం వచ్చారు, మరోవైపు మైనంపల్లి హనుమంతరావు ఈ కార్యాలయం మీద, క్యాంప్ కార్యాలయం మీద దాడికి ఉపక్రమించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అప్రమత్తమైనటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడ గుమిగూడారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు గాని, ఆయన అనుచరులు గాని, ఆయన వెంట వచ్చినటువంటి అనుచర గణం గాని ఇక్కడికి వస్తే తీవ్ర స్థాయిలో ప్రతిఘటించేందుకు వాళ్ళంతా సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొద్దిసేపటి క్రితం నెలకొని ఉన్నది. పాత బస్టాండ్ వద్ద వరకు వెళ్లి అక్కడి నుంచి ఆయన సభనుద్దేశించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎల్లారెడ్డి గారు, మీరు ఏమనుకుంటున్నారు ఇదంతా? వాస్తవంగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి నాయకత్వంలో మేము రైతు సంపూర్ణ రుణమాఫీ ఏ విధంగా జరుగుతుంది, రైతు రుణమాఫీని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పి ఇంకా ప్రజలు మభ్యపెడుతుంది. అసలు పూర్తి వివరాలు, గ్రామాలలో ఉన్న పరిస్థితి మీద ఒక సమీక్ష పెట్టుకుందామని చెప్పి కార్యకర్తలకు సంబంధించి, రైతులకు సంబంధించిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అయితే హనుమంతరావు అనే వ్యక్తి సిద్దిపేట జిల్లాకు సంబంధం లేదు, సిద్దిపేటకు సంబంధం లేదు. 10-12 ఏళ్ల క్రితం ఒకసారి సిద్దిపేట మీద దాడి చేసిండు, గుండాలను తీసుకొచ్చి. మళ్ళీ ఈ రోజు కూడా అదే పరిస్థితి.
ఆయన రాజకీయ పలుకుబడి గురించా, ఆయన పదవుల గురించా ఈ సిద్దిపేట ప్రజల మీద దాడి చేస్తుండా ఏం అర్థమైతలేదు. ఒక తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రయత్నం చేసిన సీరియస్ గా అంటే ప్రతిరోజు కూడా ప్రజల సంక్షేమ పనిచేసిన హరీష్ రావు గారి మీద దాడి మరి ఆయన ఎందుకు చేస్తామని ఆయన తిరుగుతుండు ఏం అర్థమైతలేదు. సిద్దిపేట ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రౌడీ మూకలకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది. హైదరాబాద్ నుంచి కిరాయి గుండాలను తీసుకుని సిద్దిపేట మీద దాడి చేస్తుండు. సిద్దిపేటలో అక్కడ ఎవ్వరు లేరు. మొత్తం బయటకెళ్లి గుండాలను లంగల దొంగలు తీసుకొచ్చి సిద్దిపేట మీద దాడి చేసే ప్రయత్నం ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉన్నాడు హనుమంతరావు గారు. మీరు హనుమంతరావుకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఫ్లెక్సీ చింపితేనే సిద్దిపేట మొత్తం అలర్ట్ అయింది. మీరు సిద్దిపేటలో ఏ ఒక వ్యక్తి మీద చేయి పెట్టినా, ఏ ఒక వ్యక్తిని మీరు దూషించినా గానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిస్టర్ హనుమంతరావు, నువ్వు ఏమైనా చూసుకుంటే అల్వాలా చూపించుకో. నీ కబ్జాలు, నీ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా తెలియని కాదు. హైదరాబాద్ లో నిన్ను తడిపారి చేసిర్రు. హైదరాబాద్ లో ఉండకుండా సిటీ బహిష్కరణ చేసిన వ్యక్తి నువ్వు ఒక చిల్లర రౌడీవి. నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రజాప్రతినిధికి సంబంధం లేదు, ప్రజల సమస్యలు తెలియదు నీకు. ఖబర్దార్, సిద్దిపేట వైపు చూసినా, సిద్దిపేటకు వచ్చినా గానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిస్టర్ హనుమంతరావు, మీరేమంటున్నారు? ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో దాన్ని పూర్తిగా 100% దాన్ని పాక్షికంగా రుణమాఫీ చేసింది కానీ పూర్తిగా చేయలేని ఉద్దేశంతో మా గౌరవ మాజీ మంత్రి హరీష్ అన్న గారు సంకల్పించి రైతులకు ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తిపరుస్తూ వాటిలో చైతన్యం తీసుకురావడానికి ఈ రోజు మా క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడ గత 4 రోజుల కిందమే అతను సూచించడం వల్ల వీరందరూ కాన్స్టిట్యున్సీ లోని ముఖ్య నాయకులు, రైతులు ఏమి అందరూ రైతు నాయకులు కూడా వచ్చి ఇక్కడ రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ రోజు ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కానీ మైనంపల్లి అతని కుమారుడు ఈ కార్యక్రమాన్ని భగ్నం కలిగించాలని, సిద్దిపేటలో అలజడి సృష్టించాలని రైతుల్లో మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని మా సమస్యలను నివృత్తిపరచుకోవాలి. దీనిలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి, ఏ రకంగా మరి పొద్దున ప్రభుత్వం పైన మనము ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో హరీష్ అన్న గారు సంకల్పించిన ఈ మీటింగ్ కు మన ఒక దురుద్దేశంతో తన రాజకీయ పలుకుబడి కోసం గానీ, తన రాజకీయ భవిష్యత్తు కోసం గానీ హనుమంతరావుకు మీరు ఏం చెప్పదలుచు? హనుమంతరావు గారు, దయచేసి ఇంతకుముందు ఒకసారి మీకు వచ్చారు, రాఘోపూర్ దగ్గర మీకు మంచి సరైన బుద్ధి చెప్పారు. మళ్ళీ అలాంటి పరిస్థితి మీకు మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. దయచేసి సిద్దిపేట మీద ఎలాంటి మీరు ఆ రకంగా ఆలోచించకండి. ఇది సిద్దిపేట సంస్కృతి అది కాదు. సిద్దిపేట ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. సిద్దిపేట వాళ్లకు సమయం ఏదైతే ఉందో ఉద్యమంలో కూడా సిద్దిపేట బిడ్డలు అనేటోళ్ళు ఉద్యమంలో కూడా ముందే ఉంటారు. దయచేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రగల్భాగాలు పోకుండా మాలో ఉన్న సిద్దిపేట సంస్కృతి లాంటిది కాదు కాబట్టి మా దగ్గర లోకల్ ఉన్న నాయకుల మధ్య చిచ్చు పెట్టద్దని తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ చేయక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు రుణమాఫీ జరగదు అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతున్నారు. దీన్ని ముఖ్యంగా ఉద్దేశించి మా హరీష్ రావు సార్ ఏం చేశారంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఎలాంటి సందేహాలున్నా కాని రైతులకు ఒక అవగాహన సదస్సును మైనంపల్లి హనుమంతరావు ఇవాళ సిద్దిపేటలో దాడి చేయడానికి ఉపక్రమించారు. దాని మీద మీ స్పందన? మైనంపల్లి తోలు తీస్తాం తప్పకుండా ఒక్కడే చెప్తున్నా ఉన్నాం, మీకు దమ్ముంటే పనిచేసి చూపించండి తప్ప మీరు రౌడీలను వేసుకుని వచ్చి సిద్దిపేటలో ఏదో అలజడి చేస్తామంటే మాత్రం సిద్దిపేట ప్రజలు ఊకోరు. మీ కాంగ్రెస్ ను పొందబట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి సిద్దిపేట ప్రజల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మీరేమంటారు? నా పేరు దుర్గయ్య, నేను రైతు బంధు మండల కమిటీ కోఆర్డినేటర్ను. నిజంగా కూడా రుణమాఫీ చేస్తున్నా అని చెప్పేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుశరం ఉంటే ఒక మచ్చుకు ఉదాహరణ చెప్తున్నా. కొండపాక మండలం బందారం గ్రామంలో ఒక రైతు, మహిళా రైతు బట్టాయిలవ్ అనే రైతు ఎస్బీఐ ఏడీబీలో 1,10,000 రూపాయలు రుణం తీసుకుంటే 4,144 రూపాయలు మరి మెసేజ్ గా పంపి ఇంతే మీ రుణం మాపైందంటే బ్యాంకు పోయి అడగగా మీకు వచ్చిన రుణము మరి మెసేజ్ వచ్చిందో గంతే మాపైతుందని చెప్పడంతో ఆమె ఏం చేయాలో దిక్కుదోసిన స్థితిలో ఉంది. అలాంటి వారిని మరి ఓదార్చడానికి మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఒక గుండాలాగా హైదరాబాద్ నగర బహిష్కరణ చేసినటువంటి గుండా దాడి చేయడానికి వస్తే మరి రైతులు నిజంగా కూడా రైతులు అనుకుంటే మీరు నా రామరూపాలే కూడా పోతారు. నిజంగా కూడా మీరు చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీ మీద మీరు దృష్టి పెట్టండి. కానీ ఈ దాడులు చేసి ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తాను చూస్తే ఖబర్దారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 15th ఆగస్టు చేస్తున్నారు. అది బోకస్ అయిపోయింది. 130 మందికి కూడా కాలేదు. ఒక మంత్రి అంటాడు రేషన్ కార్డు తప్పంటాడు, ఒక మంత్రి ఆధార్ కార్డు అంటాడు.
అన్ని క్లియర్ ఉన్నాయి. అన్ని క్లియర్ ఇస్తేనే బ్యాంకు వాళ్ళు రుణం ఇస్తారు. నువ్వు 2 లక్షలు మాఫ్ చేస్తే 5 లక్షలు ఉండదు, 1 లక్ష ఉండదు. 2 లక్షలు అకౌంట్ వేసేస్తే ఈ పరిస్థితే ఉండదు. నీకు శాతగాక పైసా డబ్బులు లేక ఇవన్నీ గోల్మాల్ చేసి ఏదో హనుమంతరావుని తోలిచ్చినో ఇంకేదో చేసి డిస్టర్బ్ చేసి రైతులను డిస్టర్బ్ చేస్తే రైతులంతా సంఘటితం అవుతారు. బాజాప్తా నీ అసెంబ్లీ కూడా ముట్టడిస్తారు. 2 లక్షల రూపాయలు నువ్వు మాఫ్ చేయాల్సిందే. అది నువ్వు కంపల్సరీ చేయాల్సిందే. అది నీ తప్పది. ఒకవేళ దేవకపోతే రైతుతో పెట్టుకున్నాడు ఎవరి ముందర పట్టు. ఏమంటారు? నేను నంగనూరు మండల టీఆర్ఎస్ రైతు అధ్యక్షుని. అయితే ఈ రైతుల ఉసురు తగిన వాళ్ళు ఎవరు సుతం ముందడవాడు. వీడు కాంగ్రెస్ గవర్నమెంట్కి అలవాటే ఇది మొత్తం చేసే పని అంత ఇట్లా. అయితే రైతులు రుణమాఫీ అని ఆశపడి ఉండి ఇవన్నీ నేను ఒక రైతునే, నా భార్య నేను అప్పు తీసుకున్నాము. అందులో పోతే చూద్దాం ఏంటంటే అప్పు రాలేదా అని అన్నాడు. వాడిని రైతు వేదిక కాడికి పోయి వాడిని ఆఫీసర్ అడిగితే ఆఫీసర్ ఏమంటుండంటే అలాంటి ఆఫీసర్ ఏమంటారు మా దగ్గర ఏమున్నదే ప్రభుత్వం ఇవ్వలేదు అంటుండు. అయితే ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం చేసి ఈయన మైనంపల్లి ముందర పెట్టుకొని ఏదో ఒకటి చేసి రుణమాఫీ ఎగబెట్టాలని చూస్తుంది. కానీ రైతులు ఉగ్ర రూపం దాల్చిర్రు. 100% ఎక్కడికి వచ్చినా అగ్గి ముట్టించి కాంగ్రెస్ వాళ్ళ మీద అది మన ఏంటిది ఉగ్ర రూపం దాల్చి పేగులు తీసి ఖచ్చితంగా మెడకేసుకుంటారు. ఇది మనకిక్కడ నాయకులు కార్యకర్తలు చెప్తున్న విషయం. మైనంపల్లి హనుమంతరావుని సిద్దిపేటకు పంపడం ద్వారా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాల మీద చర్చ జరగకుండా డైవర్ట్ చేయాలనేటువంటి పాలిటిక్స్ ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అది చెల్లేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయి. రైతుల్ని అవగాహన కల్పిస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి దాడుల సంస్కృతి ద్వారా సిద్దిపేట సంస్కృతిని, సిద్దిపేట ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం అనేది ఎవరి వల్ల కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓ టు స్టూడియో. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.